నమస్తే, వెల్కమ్ టు ఐపీటీ. సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో 60 నుంచి 70 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న కుట్ర కూటమి ప్రభుత్వం వెనకేసుకుంటుందని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ తీవ్రంగా విమర్శించారు. ప్రతి మండలంలో 8 నుంచి 12 బడులు మూసివేతకు సిద్దమవుతున్నాయని పేర్కొన్నారాయన. ఇది పేద బిడ్డల భవిష్యత్తుపై నేరంగా అభివర్ణించారు. 2019, 2024లో జగన్ నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల అభివృద్ధిపై వేల కోట్లు ఖర్చు పెట్టారని, ఇప్పుడు వాటిని మూసి ప్రైవేటు బడులకు మద్దతు ఇవ్వాలనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు బడులే మార్గమని, వాటిని తీసేస్తే తల్లిదండ్రులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. నమస్తే. ఈరోజు రాష్ట్రమంతా కూడా బడులు ఎత్తేసి వేరే బడుల్లో చేర్చడం, విలీనం చేయడం జరుగుతుంది తక్కువ మంది పిల్లలు ఉన్న కారణంతో. ఇది ప్రతి నియోజకవర్గంలో ఉంది. అలాగే మా సత్యవేడు నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా ఈ సమస్య ప్రబలంగా ఉంది. దాదాపు ఒక్కొక్క మండలం నుంచి 8 బళ్ళు నుంచి 10-12 బళ్ళు వరకు ఎత్తేయటం జరుగుతుంది. అంటే దాదాపు 60-70 బళ్ళు ఎత్తేస్తున్నారు మా నియోజకవర్గంలోనే. పిల్లలందరూ కూడా ధర్నాలు కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, పిల్లలందరూ కూడా దండాలు పెట్టి మరి అడుగుతున్నారు, మమ్మల్ని మార్చొద్దండి వేరే స్కూల్స్కని. వాళ్ళ పేరెంట్స్ కూడా, ఎందుకంటే మాకు వర్షాలు పడితే రోడ్లు బాగలేవు, ఆ స్కూల్స్కి పోవాలంటే 5 సంవత్సరాల నుంచి 6-7 సంవత్సరాల పిల్లల్ని మేము పంపించాలంటే ఎలా పంపిస్తాము అని ధర్నా కూర్చుంటున్నారు. 9 బళ్ళకి తాళాలు వేసి మరియు ఆడు ధర్నా కూర్చున్నారు. మా జగనన్న గవర్నమెంట్లో గత 5 ఏళ్లలో నాడు నేడు అనే ప్రోగ్రాం పెట్టి బడులన్నీ కూడా సుందరీకరించారు. ప్రతి బడిని సుందరీకరించారు. చదువులు ఒక ఇంట్లో ఒక అబ్బాయి చదివితే ఆ చదువు వల్ల ఆ కుటుంబం బాగుపడుతుంది. దానికి ఉదాహరణ కూడా జగనన్న చెప్పారు. ఒక దీపము వెలిగిస్తే ఆ దీపము కాంతి, ఒక దీప కాంతి మొత్తము దాదాపు ఒక రూమ్ కంతా వెలుగునిస్తుంది. కాబట్టి ఈ ఉదాహరణ చెప్పి మరి మన జగనన్న చేశాడు ఆ రోజు. ఈరోజు దాన్ని నిర్వీర్యం చేసేసి ప్రతి ఇంగ్లీష్ మీడియంని ఎత్తేశారు. అన్నీ అసలు చదువులు అనేదే కొనటానికి తప్ప వేరే దీనికి పనికిరావటం లేదు. ప్రైవేటు బడులని స్ట్రెంథన్ చేస్తున్నారు. దయచేసి మరొక్కసారి ఆలోచించండి లోకేష్ గారు. మీరు పిల్లల భవిష్యత్తుని ఆలోచించి వాళ్ళకి మంచి చేసేదానికి చూడండి. థ్యాంక్ యూ.